హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో హైసెన్స్ వాళ్ళ E69N QLED టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకు 55 ఇంచెస్ 43 ఇంచెస్ రెండు వేరియంట్స్లలో ఈ టీవీ దొరుకుద్ది. హైసెన్స్ గురించి మాట్లాడినట్టయితే గ్లోబల్గా షిప్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళు నెంబర్ 2 ప్లేస్లో ఉన్నారు. చాలా మంచి టీవీస్ని అయితే మార్కెట్లో ఈ మధ్యకాలంలో వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. మరి ఫటాఫట్ ఈ టీవీని అన్బాక్సింగ్ చేసి ఈ బాక్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. మరి వీళ్ళు యూరో కప్ వాళ్ళతోటి అఫీషియల్ పార్ట్నర్స్, అదే ఇక్కడ కూడా మనకు మెన్షన్ చేసేసారు. మరి బాక్స్లో ఉన్న చూద్దాం. ఫ్రెండ్స్, మనకు బాక్స్ లోపల ఇలా ప్లాస్టిక్ బిల్తో ఉన్న స్టాండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఒక పవర్ కార్డు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు మనకు స్క్రూస్ని ప్రొవైడ్ చేశారు. AAA బ్యాటరీస్తో పాటు ఇక్కడ మనకు రిమోట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి దీని పోర్ట్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు ల్యాన్ పోర్ట్, డిజిటల్ అవుట్ పోర్ట్ ఉంది, యాంటీనా పోర్ట్ ప్రొవైడ్ చేశారు. అదే కూడా HDMIకి సంబంధించిన 3 పోర్ట్స్ ఉన్నాయి. దానిలో ఒకటి వచ్చేసి EARC పోర్ట్, ఇది వచ్చేసి HDMI to 4K 60 Hzకి సపోర్ట్ చేస్తుంది. అంటే మనం గేమింగ్ చేసేటప్పుడు బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా HDMIకి సంబంధించి 4K 60 Hzకి సంబంధించిన ఇంకొక పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. USBకి సంబంధించిన 2 పోర్ట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మనం ఏమన్నా AVI కేబుల్స్ని కనెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఇందులోనే మనకు ల్యాన్ పోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పవర్ పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. మనం దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్, టీవీకి కింది వైపు మనకి ఇక్కడ స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకు పవర్ ఆన్ చేయడానికి ఒక బటన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం హ్యాండ్స్ ఫ్రీ కోసం ఇక్కడ ఒక బటన్ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, టీవీ బూట్ అయిపోయింది. ఇక్కడ మనం హైసెన్స్ అని చెప్పేసి బ్రాండింగ్ చూడొచ్చు. దాని తర్వాత దీని సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మనం మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. అయితే దీనిలో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే ఇది గూగుల్ టీవీ తోటి వస్తుంది. సో దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో గూగుల్కి రిలేటెడ్ చాలా రకాల యాప్ సపోర్ట్ అనేది మనకు దొరుకుద్ది. డైరెక్ట్ మనం మొబైల్ తోటి QR కోడ్ స్కాన్ చేసి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని UI గురించి మాట్లాడినట్టయితే గూగుల్ UIని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనం డైరెక్ట్ మొబైల్ తోటి కనెక్ట్ చేసుకొని వీటిని వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని లుక్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు చూడొచ్చు. బెజిల్స్ అనేవి చాలా నామమాత్రంగా ఉన్నాయి. కింద మనకు హైసెన్స్ సంబంధించిన బ్రాండింగ్ ప్రొవైడ్ చేశారు, కానీ అది కూడా మనకు పెద్ద ఫ్రేమ్లో ఇవ్వలేదు, చిన్నగా కనిపిస్తుంది. సో దాని కారణంగా మనకి ఇక్కడ ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దాని తర్వాత మనం ఈ రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. దీనిలో అన్ని రకాల బటన్స్ని మనం డైరెక్ట్ రిమోట్లో నుంచే ఓపెన్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, సోనీ లీవ్తో పాటు ప్రైమ్, హాట్స్టార్ ఇటువంటి వాటిని ఓపెన్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు గూగుల్ అసిస్టెంట్ బటన్ని కూడా ప్రొవైడ్ చేసేస్తారు. రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా మనకు బాగుంది. ఫ్రెండ్స్, దీనిలో మనకు డాల్బీ విజన్ ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా ఇక్కడ మీరు కలర్ చూసారా ఎంత బాగా వస్తున్నాయి అనేది. నేను ఇప్పుడు యాక్చువల్లీ ఈ విషయాలు అనేవి సైడ్లో కూర్చొని చెప్తున్నాను. టీవీకి సైడ్ వీవింగ్ యాంగిల్స్ అనేవి సైడ్ నుంచి చూసినా కూడా మనకు చాలా బాగా కనిపించేస్తున్నాయి. డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. బ్రైట్ కలర్స్ అనేవి చాలా బ్రైట్గా, బ్లాక్ కలర్స్ అనేవి చాలా బ్లాక్గా కనిపించేస్తున్నాయి. ఫ్రెండ్స్, దీనిలో మనకు బిలియన్ కలర్స్కి పైగా షేడ్స్ కనిపిస్తున్నాయి. వివిడ్ కలర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ QLED టీవీలో మనకు క్వాంటమ్ డాట్ ఉంది కదా, మీరు చూడండి. ఇక్కడ మనకు బిలియన్స్ ఆఫ్ కలర్స్ కనిపించేస్తాయి. అంటే చాలా ఎక్కువ కలర్స్ మనం దీనిలో చూడొచ్చు. సో ఈ కాంటెంట్ డాట్ కలర్ కారణంగా. సో ఫ్రెండ్స్, దీనిలో మనకు గేమ్ మోడ్ ప్లస్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా అంటే మనకు ఆటో లో లేటెన్సీ మోడ్ ప్లస్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ఇలాంటి మనం పెద్ద 3D గేమ్స్ ఆడేటప్పుడు దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది మనకు చాలా బాగుంటుంది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కారణంగా ప్లస్ ఈ ఆటో లో లేటెన్సీ కారణంగా. ఫ్రెండ్స్, దీనిలో మనకు పిక్చర్స్లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి సరే. దీనిలో మనకు ఫిల్మ్ మేకర్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనకి ఫిల్మ్ మేకర్ మోడ్ తోటి లాభం ఏంటి అంటే ఇక్కడ మనము ఈ మోడ్స్ని చేంజ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క మోడ్ ఆధారంగా మనకు ఈ కలర్స్ అనేవి డిఫరెంట్ కనిపించేస్తూ ఉంటాయి కదా. అయితే ఇప్పుడు మనకు డైరెక్టర్స్ కొన్ని షార్ట్స్ని షూట్ చేస్తారు చూసారా, వాళ్ళకంటూ కొన్ని కలర్స్ పెట్టేసుకొని ఇలా కనిపించాలి షార్ట్ అని చెప్పి షూట్ చేస్తుంటారు సరే. సో ఈ ఫిల్మ్ మేకర్ మోడ్లలో మనకు ఆ షార్ట్ అనేది అలానే కనిపిస్తుంది, ఆ పిక్చర్ అనేది అలానే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, దీనిలో మనకు స్పోర్ట్స్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనం ఏదైనా ఎటువంటి క్రికెట్ లేకపోతే ఏమైనా స్పోర్ట్స్ చూసేటప్పుడు దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఆ బాల్ కరెక్ట్ కనిపించడమైనా కానివ్వండి, ప్లేయర్స్ ప్రాపర్ కనిపించడమైనా కానివ్వండి, ఇటువంటివన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ నేను చూడండి పిక్చర్ మోడ్లో క్రికెట్ అని చెప్పేసి పెట్టుకున్నాను. సో క్రికెట్కి తగ్గట్టు ఈ పిక్చర్ అనేది మనకు చూపించడం స్టార్ట్ అవుద్ది. మనకు డిఫరెంట్ మోడ్స్తో పోల్చుకున్నట్టయితే ఇందులో మనకు ఈ క్రికెట్ చూసేటప్పుడు వచ్చే కలర్స్ అనేవి వేరేలాగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకు MEMCతో పాటు 3D నాయిస్ రిడక్షన్ లాంటి ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి 60 Hz ప్యానల్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ 60 Hz ప్యానల్లో మనకు స్మూత్ మోషన్ ఉండే విధంగా చూపిస్తున్నట్టు, అంటే మనకు ఇరిటేటింగ్ బ్లర్స్ ఉంటాయి చూసారా, సో అవి లేకుండా చాలా క్లియర్గా అయితే మనకి ఇక్కడ పిక్చర్స్ని చూపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు దీనిలో 4K అప్స్కేలర్ ఉంది. అంటే మనము ఈ మధ్య కాలంలో కంటెంట్ చూద్దాం అనుకుంటే
4Kలో కంటెంట్ అనేది ఇంకా అంత ఎక్కువ చూడడానికి కనిపించట్లేదుగా. ఇప్పుడు మనం ఎస్పెషల్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో చూసేటప్పుడు ఎక్కువగా మనకు ఈ 4Kకి సంబంధించిన కంటెంట్ కనిపిస్తాయి అని కొన్ని చోట్ల కనబడి చూసారు. సో అటువంటప్పుడు మన దగ్గర ఉండే నార్మల్ రెజల్యూషన్ ఉండే వాటిని 4Kలో అప్స్కేల్ చేసి చూపిస్తానంటే దాని కారణంగా పిక్చర్ క్లారిటీ అనేది మనకు బాగుంటుంది. దాంతోపాటు దీనిలో మనకు ఈ HDR10+ లాంటి సపోర్ట్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి దీని కారణంగా ఇక్కడ మీరు చూసినట్టయితే పిక్చర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. డైనమిక్ రేంజ్ అనేది బాగుంటుంది. డీప్ బ్లాక్స్ చూడడానికి కనిపించేది. దాంతోపాటు ఇక్కడ మనము బ్లూటూత్ ఆడియో ఏదైతే ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ హెడ్ఫోన్స్కి కనెక్ట్ చేసుకొని మీరు ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా సాంగ్స్ని కానీ మూవీస్ని కానీ చూడొచ్చు. ఈ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టు ఇక్కడ నేను కొన్ని శాంపుల్స్ అయితే మీకు వినిపిస్తాను. దాంతోపాటు ఇక్కడ మనం దీని గురించి మాట్లాడినట్టయితే DTS వర్చువల్ ఎక్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. డాల్బీ అట్మాస్ కూడా చూడడానికి అనిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే మనకు బాగానే అనిపిస్తుంది. దాంతోపాటు ఒక మంచి సౌండ్ బార్ కనెక్ట్ చేసుకున్నారంటే సౌండ్ క్వాలిటీ అనేది ఇంకా సూపర్గా వినిపిస్తుంది. ఈ టీవీలో మనకు హ్యాండ్స్ ఫ్రీ కూడా ప్రొవైడ్ చేశారు. వితౌట్ రిమోటే మనము హ్యాండ్స్ ఫ్రీగా మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఓపెన్ చేసేసుకోవచ్చు. అది మీరు యూట్యూబ్ అయినా ప్రైమ్ అయినా ఏదైనా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇది మనకు గూగుల్ హోమ్ ప్లస్ బిల్ట్-ఇన్ అలెక్సా ఉంటుంది కాబట్టి రెండింటితో కూడా పనిచేస్తుంది. ఒకసారి నేను కమాండ్ చెప్పి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, అలెక్సా ఓపెన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఫ్రెండ్స్ చూసారుగా ఈ టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇది ఒక QLED టీవీ కాబట్టి మనకు కలర్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తాయి, పంచిగా కనిపించేస్తూ ఉంటాయి, డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. దీంతో పాటు దీనిలో మనకు 2 years వారంటీని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మన టీవీ ఏమైనా ప్రాబ్లం వస్తే చాలా ఈజీగా అయితే సాల్వ్ అయిపోద్ది. ఫ్రెండ్స్ దీనిలో మనకు 2 రకాల వేరియంట్ దొరుకుతాయని చెప్పాను కదా, 55 inches 43 inches. 55 inches ప్రైస్ వచ్చేసి 44,999 ఉంటుంది. 43 inches ప్రైస్ వచ్చేసి 32,000 చేంజ్ ఉంటుంది. సో మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్లో నుంచి, ఫ్లిప్కార్ట్లో నుంచి, రెండింటిలో నుంచి అయితే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ టీవీలో నచ్చిన ఫీచర్ ఏంటి అని కింద కామెంట్లో రాయండి. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా హైసెన్స్ టీవీ వాడాలి లేదని కూడా కింద కామెంట్లో రాయొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.